తీసుకుంది. హెచ్ఎండిఏ పరిధిలో చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశించింది. గ్రేటర్లోని చెరువుల విస్తీర్ణం, ఫుల్ ట్యాంక్ లెవెల్, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని నిర్ణయించింది. 3 నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు ఆదేశించింది. అప్పటి వరకు హైడ్రా కూల్చివేతలపై ఏర్పడ్డ సందిగ్ధత, దాంతోపాటు చెరువులు ఎఫ్టీఎల్ నిర్ధారించారా అని ఇటీవల ప్రశ్నించింది హైకోర్టు. సర్వే పూర్తయ్యాక చెరువుల వివరాలు వెబ్సైట్లో పెట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైడ్రాకు బ్రేక్ పడబోతోందా? ప్రస్తుతం ఇదే చర్చ జోరందుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండిఏ పరిధిలో చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశించింది. గ్రేటర్లోని చెరువుల విస్తీర్ణం ఎంత ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏంటి, బఫర్ జోన్లకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి, వీటన్నిటిని కూడా నిర్ణయించాలని, ముందుగా గుర్తించాలంటూ కూడా నిర్ణయం తీసుకుంది. 3 నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు ఆదేశించింది ప్రభుత్వం. అప్పటి వరకు హైడ్రా కూల్చివేతలపై సందిగ్ధత ఏర్పడబోతోంది. చెరువుల ఎఫ్టీఎల్ ఏమిటి, చెరువులు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంతవరకు ఉంది, వాటిని నిర్ధారించారా అంటూ కూడా ఇటీవల ప్రశ్నించింది హైకోర్టు. దీంతో సర్వే పూర్తయ్యాక చెరువుల వివరాలు వెబ్సైట్లో పెట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఆ తర్వాత మరింత దూకుడుగా వెళ్ళబోతోందా, హైడ్రాకు ఇప్పటికే చెక్ పెట్టిందా, లేకపోతే చెక్ పెట్టబోతోందా, లేకపోతే చెక్ పడిందా, ఈ డీటెయిల్స్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాగర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అనే చెప్పుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే, ఒకవేళ ఇది కనుక వాస్తవ రూపం దాల్చిందంటే హైడ్రాకు దాదాపుగా బ్రేక్ పడింది. సో ఇటువంటి సినారియోలో ఏం జరుగుతోంది, ప్రస్తుతం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటోంది, ఎటువంటి అంశాలను పరిశీలిస్తోంది? సచిన్, చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హెచ్ఎండిఏ పరిధిలో, జిహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులతో పాటుగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 455 చెరువులు. అయితే మొత్తంగా చూసుకుంటే ఓఆర్ఆర్ పరిధి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని చెరువులను, కుంటలను కూడా ఇక్కడ యాడ్ చేశారు. దీంతో పాటుగా మనం చూడొచ్చు, ఇక్కడ 600కు పైగా చెరువులను ఇక్కడ గుర్తించారు. 695 చెరువులను దీనికి సంబంధించిన ప్రభుత్వం దీనికి సంబంధించిన డేటా సేకరించింది. దశాబ్ద కాలం అంటే 2014 నుంచి 2023 వరకు ఈ 695 చెరువులు హెచ్ఎండిఏ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ఈ చెరువుల పూర్తి స్థాయి డేటా సేకరించింది. ఇప్పటికే గతంలో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ 56 చెరువులకు సంబంధించినటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 56 చెరువుల నివేదిక ఏ విధంగా అయితే సేకరించారో, అంటే పూర్తి స్థాయి వివరాలు, అందులో ఎఫ్టీఎల్ ఎంత, చెరువులకు సంబంధించిన బఫర్ జోన్ ఎంత ఆక్రమణకు గురైందన్న పూర్తి వివరాలు ఉన్న నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకొని అదే విధంగా పూర్తి స్థాయి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పూర్తిగా దాన్ని డేటా సేకరించి నివేదిక ఇవ్వాలంటూ ఇందులో మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇప్పటికే దాదాపు 50-100 చెరువుల గురించి మనం విన్నాం, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా 695 చెరువులకు సంబంధించినటువంటి డేటా సేకరించింది. ఇందులో పలు కీలక అంశాలు, సంచలన విషయాలు బయటపడ్డాయి. మనం చూడొచ్చు, వారు అంటే ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం చూస్తే దాదాపు ఫుల్లీ ఎంక్రోచ్ అయినటువంటి, అంటే పూర్తిగా ఎంక్రోచ్ ఆక్రమణకు గురైన చెరువుల డేటా ప్రకారం చూస్తే 44 చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురైనట్టు ప్రభుత్వం నివేదిక వెల్లడించింది. ఇందులో పార్షల్ అంటే పాక్షికంగా చెరువుల ఆక్రమణకు జరిగిన చెరువుల సంఖ్య 127. అయితే ఈ రెండింటినీ కలిస్తే దాదాపు చెరువుల ఆక్రమణకు గురైన చెరువుల సంఖ్య 171గా ప్రభుత్వం అధికారికంగా డేటా ప్రకారం చేసింది. మనం చూడొచ్చు, ఇప్పటికే హైదరాబాద్ నగరంలో చెరువులు అనేవి పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే చెరువులు పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. వాటర్ బాడీస్ అనేవి హైదరాబాద్ లో లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు, విపత్తులు తలెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. అయితే హైడ్రా మాత్రం ఈ విషయంలో కీలకంగా పనిచేయనుంది. ఎందుకంటే ఇప్పటికే హైడ్రాకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్న వేళ తాత్కాలికంగా అయితే పూర్తిగా ఇప్పటికే మనం చూసాం, హైకోర్టు కూడా దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చింది. మీరు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్ధారించకుండా ఏ విధంగా కూల్చివేస్తున్నారు అంటూ ప్రశ్నించిన నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. అంటే సాగర్, ఒక్కసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. ఎందుకంటే ఇటు ప్రభుత్వం వెబ్సైట్లో ఉంచిన తర్వాత మళ్ళీ తెలంగాణ హైకోర్టుకి సంబంధించి క్లారిటీ ఇచ్చిన తర్వాతే హైడ్రాను రంగంలోకి దించబోతోందా, లేకపోతే అంతకన్నా ముందే హైడ్రాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాత వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? ఎటువంటి అంశాన్ని ఇక్కడ పరిశీలిస్తోంది సాగర్? సచిన్, ఖచ్చితంగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు నిర్ధారణ అనంతరమే ఖచ్చితంగా హైడ్రా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే హైడ్రా కమిషనర్ గతంలో ఇచ్చిన సంకేతాల నేపథ్యంలో గ్రౌండ్ వర్క్ చేస్తుంది హైడ్రా అని చెప్పారు. ఇది తాత్కాలికంగానే బ్రేక్ పడింది హైడ్రాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బ్రేక్ సమయంలో హైడ్రా ఈ చెరువులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదిక తీసుకుంటుంది. అటు ఇప్పటికే హైడ్రాకు సిబ్బందిని కేటాయించిన ప్రభుత్వం, దానికి సంబంధించినటువంటి హైడ్రా
ఆ అధికారులకు సంబంధించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో పాటుగా మరికొంతమంది ఇంజనీర్లు, మరికొంతమంది సబ్ రిజిస్ట్రార్ల సాయంతో ఈ పూర్తిస్థాయి ప్రభుత్వ స్థలాలతో పాటుగా ఈ చెరువులకు సంబంధించినటువంటి ప్రధానంగా వాటి యొక్క నివేదిక తీసుకుంటుంది. ఎందుకంటే ఖచ్చితమైన FTL బఫర్ జోన్ నిర్ధారించిన అనంతరం ఇప్పటికీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సంబంధించినటువంటి ఏజెన్సీ ద్వారా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి శాటిలైట్ మ్యాప్ ను కూడా ఇప్పటికే హైడ్రా సేకరించి దానికి సంబంధించిన కూడా నివేదిక వచ్చిన అనంతరం ఈ మొత్తంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా 695 చెరువులకు సంబంధించినటువంటి FTL బఫర్ జోన్ GHMC తో పాటుగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి FTL బఫర్ జోన్ నిర్ధారణ అయిన తర్వాతనే హైడ్రా వీటిపైన ఈ చెరువుల ఆక్రమణలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే సాగర్ ఇక్కడ మరొక క్వశ్చన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే కనుక ప్రస్తుతం ఆల్రెడీ గత 2 వారాల క్రితం వరకు చూసుకుంటే హైడ్రా చాలా వేగంగా వెళ్ళింది. కూల్చివేతలకు సంబంధించి చాలా క్విక్గా యాక్షన్లోకి దిగిందనే చర్చ కూడా జోరందుకున్న నేపథ్యంలో ఆ తర్వాత ప్రజల నుంచి కూడా వ్యతిరేకత అదే స్థాయిలో వచ్చింది. దాదాపుగా 2 వారాల నుంచి కూడా యాక్టివ్లో లేదు. సో ఇప్పుడు రిపోర్ట్ వచ్చిన తర్వాత రంగంలోకి దిగుతుందా, లేకపోతే పూర్తిగా కూల్చివేతలు ఆగిపోయినట్టే అనుకోవాలా? ఎస్ సచిన్, మీరు చెప్పినట్లుగా తాత్కాలికంగా చెరువుల విషయంలో మాత్రమే హైడ్రా కొంత ఈ FTL బఫర్ జోన్ నిర్ధారణ చేసిన తర్వాతనే ఈ చెరువులకు సంబంధించినటువంటి కూల్చివేతల అంశాన్ని పరిశీలించే అవకాశం, అంటే దానికి సంబంధించిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వ స్థలాలు, ఈ పార్కుల విషయంలో, నాలాల విషయంలో మాత్రం హైడ్రా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. చెరువుల విషయంలో మాత్రం తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎందుకంటే హైడ్రా అనేది ఓన్లీ చెరువులే కాదు, దీనికి సంబంధించినటువంటి పార్కు స్థలాలు లేదంటే ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన పరిరక్షణ కూడా హైడ్రా చేపడుతుంది. కాబట్టి ప్రభుత్వ స్థలాల డేటా కూడా హైడ్రా సేకరించింది. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడంతో పాటుగా ఈ నివేదిక వచ్చిన తర్వాత 695కు సంబంధించినటువంటి చెరువులకు సంబంధించినటువంటి FTL బఫర్ జోన్ పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత హైకోర్టుకు ప్రభుత్వానికి సమర్పించి 2 నివేదికల అనంతరం హైడ్రా చెరువులకు సంబంధించినటువంటి FTL బఫర్ జోన్లలో కూల్చివేతల ప్రక్రియను కొనసాగించింది. అప్పటి వరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పినట్లుగా అంటే గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. చెరువులకు సంబంధించిన డేటాలు సేకరిస్తాము పూర్తి స్థాయిగా. ఇప్పుడు అంటే హైకోర్టు గతంలో హెచ్చరించిన నేపథ్యంలో కొంచెం ముందు జాగ్రత్తల చర్యలు తీసుకొని హైడ్రా దిద్దుబాటు చర్యలు తీసుకొని ఎలాంటి ఆరోపణలు అంటే విమర్శలు వస్తున్న నేపథ్యంలో కొంచెం ఆచితూచి పూర్తి స్థాయిలో డేటా సేకరించిన అనంతరమే కూల్చివేతల ప్రక్రియను కొనసాగించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి సచిన్. రైట్ సాగర్. సో మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. HMDA పరిధిలో చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశించింది. గ్రేటర్లోని చెరువుల విస్తీర్ణం, FTL బఫర్ జోన్లను గుర్తించాలని నిర్ణయించింది. 3 నెలల్లో సర్వే పూర్తి చేయాలంటూ అధికారులకు ఆదేశించింది. మరి ముఖ్యంగా ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు డైరెక్షన్స్ ఇచ్చింది. అప్పటి వరకు హైడ్రా కూల్చివేతలపై ఏర్పడ్డ సందిగ్ధత ఇంకా కొనసాగే అవకాశం ఉంది. చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ నిర్ధారించారంటూ ఇటీవల హైకోర్టు ప్రశ్నించింది. సర్వే పూర్తయ్యాక చెరువుల వివరాలు వెబ్సైట్లో పెట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్